ఇప్పుడు నేను తీన్మార్ వార్తలు చదువుతా. దినం మంచి మంచి ముచ్చట్లు చెప్పు నా కొలువు. నా పనితనాన్ని బట్టే మీరు నన్ను గుర్తిస్తారు. బయటికి ఎక్కడికన్నా పోతే అంతో ఇంతో పబ్లిక్ గుర్తుపట్టి అయ్యో సావిత్రి మంచిగున్నావా, నువ్వు ముద్దుగా ముచ్చట్లు చెప్తావు అబ్బా అని అంటుంటారు. ఇక ఇంత దానికే నేను మురిసిపోయి నేను మహానటి సావిత్రి లెక్క పెద్ద హీరోయిన్ అయితా ఆ నురుకులాడితే ఎట్లుంటుంది? ఎంత రువ్వడితో నురుకులాడితే అంతే రువ్వడితో వెనక కష్టం. అందరికి ఉంటాయి ఇలా కోరికలు ఆశలు, కానీ వాటిని అందుకునుడే అనుకున్నంత ఈజీ కాదు. అందుకే అంటారు కదా ఆశ 64 మురిపే 34 అని. ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండొద్దమ్మా. జయమ్మ బతుకున్నన్ని రోజులు బయటి ప్రపంచానికి నువ్వేందో పెద్దగా తెలియదు. అమ్మ కాలం చేసినాక చిన్నమ్మనే మా అమ్మ అనుకుండ్రు. నెలగాంగనే పార్టీకి పెబ్బం చేసిండ్రు. ఇంతల్నే సీఎం సీటు మీద మనసు వారేసుకుంటువి. నమ్మకానికి బ్రాండ్ అంబాసిడర్ అసొంటి పన్నీర్ సెల్వాన్ని కాదని 120 మంది ఎమ్మెల్యేలు నీకు హిమ్మతిచ్చారు కదమ్మా. అత్యాశతోని ఎంత స్పీడ్గా సీఎం కావాలనుకున్నావో అంతే స్పీడ్గా ఎదురు దెబ్బ దాకించుకుంటువి. అమ్మ తర్వాత అమ్మవనుకుంటే పార్టీని ఆపతల పడేస్తువి, గ్రూపులు పుట్టిస్తువి, ఎన్నెత్తులయ్యలను అన్నీ వేస్తువి. నీ అత్యాశనే కోర్టు తీర్పు ఇంత జల్దిని వచ్చేటట్టు చేసిందేమో. ఆఖరికి కండ్ల ముంగట లేని అమ్మను కూడా ఇవాళ దోషి అని ముద్రేస్తువి కదా చిన్నమ్మ. తొందరపడి గొప్ప భవిష్యత్తును నీకు నువ్వే ఖరాబ్ చేసుకున్నావేమో అనిపిస్తుంది. ఆశకు పోయి ఎదురు దెబ్బలు తిన్నోళ్ళు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు చిన్నమ్మ ఒక కొత్త ఉదాహరణ.